అమెరికా ఇరాన్పై యుద్ధానికి సిద్ధమవుతుంది అని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇరాన్ నుంచి ఒక హిట్ లిస్ట్ విడుదలైంది. ఈ హిట్ లిస్ట్లో వాళ్ళ ప్రయారిటీ ఏంటంటే మేము ఎవరెవరిని చంపేయాలనుకుంటున్నామో అంటూ అప్పుడప్పుడు మనకి నక్సలైట్లు హిట్ లిస్ట్ విడుదల చేస్తారు చూసారా, అలాగా ఇరాన్ కూడా ఒక హిట్ లిస్ట్ విడుదల చేసింది. ఆ హిట్ లిస్టులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఒకసారి చూద్దాం. అమెరికా ఇజ్రాయెల్తో ఉద్రిక్తతల మధ్య ఇరాన్ తొలిసారిగా తాను చంపాలనుకుంటున్నటువంటి వ్యక్తుల పేర్లు విడుదల చేసింది. ఆ జాబితాలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తర్వాత టాప్ లిస్ట్లో ఉన్నాడు. నెంబర్ 1 ప్లేస్లో బెంజమిన్ నెతన్యాహు. తర్వాత మొసాద్ చీఫ్ డేవిడ్ బార్నియా. మొసాద్ అనేది మనకు తెలుసు, ప్రపంచంలోనే అత్యంత ది మోస్ట్ ఎఫిషియంట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ. ఈవెన్ అమెరికాని తలదన్నేలాగా ఒక్కోసారి అమెరికానే మొసాద్ హెల్ప్ తీసుకుంటూ ఉంటుంది. సో అంత శక్తివంతమైనటువంటి ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొసాద్. ఆ మొసాద్ చీఫ్ డేవిడ్ బార్నియాను కూడా అంతమొందించాలి. అలాగే రక్షణ మంత్రి, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాడ్జ్, అలాగే ఐడిఎఫ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ అయినటువంటి ఇయాల్ జమీర్, వీళ్ళందరి పేర్లు కూడా ఈ హిట్ లిస్ట్లో ఉన్నాయి. ప్రధానంగా ఎక్కువ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వాళ్ళు, ప్రధానమంత్రి దగ్గర నుంచి మొసాద్ చీఫ్ దగ్గర నుంచి. మరి ట్రంప్ పేరు ఎందుకు వదిలేశారో తెలియదు, ట్రంప్ పేరు కూడా ఉండాలి మామూలుగా అయితే లెక్క ప్రకారం. మరి మొసాద్తో ఛాలెంజ్ చేసి బ్రతికి బట్ట కట్టిన వాడు ఇంతవరకు ఎవడు లేడు ప్రపంచంలో. మొసాద్ని టార్గెట్ చేస్తే, ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తే వాడికి భూమి మీద నూకలు చెల్లినట్టే. కాస్త ముందు వెనక కానీ ఏరిపారేస్తారు. పెద్ద పెద్ద మహాశక్తివంతులమైనటువంటి ఫీల్ అయినటువంటి వాళ్ళే ఎవ్వరూ ఊహించినటువంటి విధంగా లేపేసినటువంటి సందర్భాలు ఆ మొసాద్ ఆపరేషన్లు మనం వింటే ఒళ్ళు గగురు పడుస్తుంది. అంత సీక్రెట్ ఆపరేషన్లు చేస్తూ ఉంటారు. పేజర్ బాంబులని రకరకాలుగా చాలా కథలుగా ఒక పెద్ద సిరీసే చేయొచ్చు. మరి ఇరాన్ మొసాద్కి హెచ్చరికలు జారీ చేసిందంటే మరి ఇరాన్కి ఏమైనా టైం దగ్గర పడిందా చూడాలి. మరి ఇరాన్లో అలీ ఖమేనీ ఉంటాడా, పోతాడా, వాళ్ళు లేపేస్తారా చూడాలి. మేబీ అడ్డుపడుతుంది, అమెరికా అడ్డుపడుతుంది, లేకపోతే ఎప్పుడూ లేచిపోయాడు అలీ ఖమేనీ. అమెరికా కొంచెం బ్రేకులు వేస్తోంది, ఇజ్రాయెల్ దూకుడుకు అమెరికా బ్రేకులు వేస్తోంది. మరి ఈ హిట్ లిస్ట్లో ఇంకా ఎవరో ఈ ఒక్క లిస్టుతోనే పరిమితం అవుతుందా, ఇంకేమైనా కొత్త పేర్లు ఏమైనా విడుదల చేస్తుందో ఇరాన్ చూడాలి.